baked stuffed eggs. ఓకే, ఉట్టి ఎగ్స్ తినేస్తూ ఉంటారు పాపం, వైట్స్ ఒకటే తింటుంటారు. ఇలాగ స్టఫింగ్ చేసుకుంటే కొంచెం టేస్టీగా కూడా తినొచ్చు అనమాట. సో మరి స్టార్ట్ చేసేద్దామా? తీసుకొస్తాను ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇవి మా ఇంగ్రీడియంట్స్. ఓకే, స్టఫ్డ్ అన్న ఒకటి. వావ్, పన్నీర్ కూడా తీసుకొచ్చావా? హై ప్రోటీన్, ఇంకా ప్రోటీన్ తినాలి అనుకున్న వాళ్ళు. ప్రోటీన్ ప్లస్ ప్రోటీనా? హైలీ ప్రోటీనా? ఎగ్ అండ్ ప్రోటీన్. వావ్. అండ్ ఎగ్స్ మరీ ఎక్కువ తీసేసుకోలేం కదా, 2 full eggs in a day మామూలుగా అందరూ తీసుకోవచ్చు, మామూలుగా ఉన్న వాళ్ళు అంటే వితౌట్ ఎనీ అదర్ హెల్త్ ఇష్యూస్. సో ఒకవేళ దాంతో పాటు ఇంకా తీసుకోలేము, ఆబ్వియస్లీ అంత ఎక్కువ ఎగ్స్ మాత్రమే తీసుకుంటూ ఉండలేము కాబట్టి ఆ ప్లేస్ లో మనం ఇలా పన్నీర్ అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ చక్కగా క్యాప్సికమ్ తీసుకొచ్చేసావు, టొమాటోస్ తీసుకొచ్చావు, వావ్, చీజ్ కూడా తెచ్చేసావు. మిగతా అన్ని కూడా హర్బ్స్, వైటమిన్ సి, మెటబాలిజం పెంచడానికి. సో ఫిట్నెస్ ఫ్రీక్స్ అందరికీ ఇది ఒక మంచి రెసిపీ అన్నమాట. టేస్టీగా. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఏం చేద్దామంటే, ఇప్పుడు కోడిగుడ్లన్నీ ఉడికించేసి తీసుకొచ్చేసాను నేను. సో ఇది మనం స్టఫ్ చేసుకుని తర్వాత బేక్ చేసుకోవడానికి. బట్ బిఫోర్ దాట్ ఏవైతే మనం వెజిటబుల్స్ వేసుకుంటున్నామో ఒక్కసారి లైట్ గా సాటే చేసేసుకుందాం. సో బటర్ వేసుకుంటున్నాం దీంట్లో. ఓకే, సో ముందుగా బటర్ వేసేసుకుందాము. ఓకే ఓకే, ముందుగా ఉల్లిపాయ ముక్కలు. సో ఇది చూస్తే చాలా మంది మార్నింగ్ వైట్స్ తినడానికి బాధపడుతూ ఉంటారు, బట్ జస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని తినేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇలా చక్కగా ఎప్పుడైనా వీక్లీ ట్వైస్ అయినా తీసుకోవచ్చు స్టఫ్డ్ వచ్చేసి. పచ్చిమిరపకాయ ముక్కలు. సో అన్ని లైట్గా సాటే చేయడమే కాబట్టి మరి కుక్ చేసుకోవట్లేదు మనము. టొమాటో ముక్కలు ఎలాగో బేక్ అయిపోతాయి కాబట్టి అంతే. అవెన్లో క్యాప్సికమ్ ముక్కలు, తర్వాత పుదీనా, కొంచెంగా కొత్తిమీర కూడా వేద్దాం, మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. పన్నీర్ కూడా కలిపేద్దాం దీంట్లోనే. చక్కగా చాలా కలర్ఫుల్గా ఉంది. ఇలా కూడా ప్లెయిన్ గా కూడా తీసేసుకోవచ్చు ఒకవేళ వెజిటేరియన్స్ ఉన్నారు అనుకుంటే మాత్రం. సో ఎలాగో ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఎగ్స్ కాకుండా పన్నీర్ తీసేసుకోవచ్చు. సో ఉప్పు వేసేసాను, తర్వాత మిక్స్డ్ హర్బ్స్, తర్వాత కొంచెం పెప్పర్ ఇక్కడ వేస్తున్నాను, మనకి ఫ్లేవర్ దీంట్లో కూడా తెలియాలి కాబట్టి. ఓకే, పర్ఫెక్ట్. సో లైట్ కుక్ చాలన్నమాట కదా, లైట్ గా సరిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఎగ్స్ అందరూ కూడా వైట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, కానీ యోక్ లో కూడా మనకి ప్రోటీన్స్ ఉంటాయి. ఓకే, అండ్ వైట్ తో పాటు అంతే అమౌంట్ ఆఫ్ ఇది యోక్ లో కూడా ఉంటాయి. దాంతో పాటు మనకి ఫోలిక్ యాసిడ్, చాలా మంచి మంచి వైటమిన్స్ ఉంటాయి. ఓకే, అది మనం మిస్ చేసుకోకూడదు. చిన్న అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి కూడా ఉంటుంది. అందుకనే ఆ యోక్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఒకవేళ తినలేకపోతున్నారు అనుకుంటే ఇంత మంచి స్టఫ్ చేసుకున్నాం కదా, సో దీంట్లో చక్కగా మనము మిక్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చేసుకుందాం. ఓకే, సో అలా పైన కట్ చేసాం కదా, యోక్ మనం దాంట్లో కలిపేసుకుందాం. ఓకే, సో ఇందులో స్టఫ్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో ప్లేట్ తీసుకొస్తాను. ఓకే, దీంట్లో పెట్టుకోవచ్చు. ఇలా చక్కగా కట్ చేసేసుకుంటే. ఓకే, సో యోక్స్ ఆల్రెడీ 2 వరకు మనం ఎట్లాగో తినొచ్చు అని చెప్పి అనుకున్నాం కాబట్టి వేసేసుకోవచ్చు. అది కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ కూడా వస్తుంది. ఒకసారి కలిపేసుకుందాం. మంచి టాపింగ్స్ లాగా ఉంది, పన్నీర్, ఆర్గానో అంతా. పెప్పర్ వేసాం కదా, అది ఇంకా మంచి టేస్ట్ తీసుకొస్తుంది యాక్చువల్లీ. సో మనకి ఎగ్స్ లోపల ఉన్న ఏదైతే యోక్ ఉందో మనం చక్కగా దీంట్లో వేసి కలిపేసుకున్నాము. సో ఇది ఇంకా ప్రోటీన్ ఇష్యూస్ అన్నమాట. ఏదైతే స్టఫ్ మనం రెడీ చేసుకున్నాము దీంట్లో మనకి పన్నీర్, వెజిటబుల్స్, ఎగ్ యోక్ అన్ని కూడా ఉన్నాయి, బాయిల్ చేసిన ఎగ్ యోక్. దీంతో పాటు మనం ఇప్పుడు చీజ్ కూడా వేసి కలిపేసుకుందాం. మంచి టేస్ట్ అండ్ దాంతో పాటు చక్కటి న్యూట్రిషన్ కూడా. ఓకే, సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టఫ్ చేసేసుకుందామా? ఎగ్ యోక్స్ లోపల. సో కష్టపడకుండా ఓన్లీ ఎగ్స్ తినేవాళ్ళు చక్కగా ఇలా వెజిటబుల్స్తో కలర్ఫుల్గా మనం తీసుకుంటే ఇంకా మంచిది హెల్త్కి కూడా. సో అందుకని మనం ఇలా ప్లాన్ చేసుకుంటే బెటర్. నేను ఎలాగో కొంచెం స్టిర్ ఫ్రై చేసాం కాబట్టి జస్ట్ బేక్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా.
బేక్ కూడా ఎందుకు చేసుకుంటాం తెలుసా, మనకి ఇప్పుడు యోక్ వేసుకున్నాము అండ్ దాంతో పాటు ఇప్పుడు ఈ ఎగ్ ఫ్లేవర్ అంతా కూడా మనకి పట్టాలి కదా, వెజిటబుల్స్ కి పట్టాలి అండ్ వెజిటబుల్స్ ఫ్లేవర్ ఎగ్ కి కూడా పట్టాలి. సో బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఇలా మనం చేసుకున్నప్పుడు. ఓకే, బేక్ చేసేసుకోవాలి. బేక్ చేసేసుకున్నాం. ఎస్, ఒక 3 minutes వరకు మనం బేక్ చేసుకోవచ్చు. ఓకే, సో బేక్. యా, సో గౌరీ చక్కగా బేక్ అయిపోయి ఉంటుంది కదా, సో తెచ్చేసుకుందామా మరి? yes sure. ఓకే ఓకే, సో 3 minutes పెట్టాం కాబట్టి మనకి జస్ట్ ఆ ఫ్లేవర్స్ అది పట్టడానికి మనకి సరిపోతుంది. పర్ఫెక్ట్. ఓకే, ఓకే ఓకే, సో అది ఇక్కడ కొంచెం స్టఫ్ యాడ్ చేసుకున్నామా? సాలడ్ లాగా కూడా మనం పెట్టుకోవచ్చు. యా, సో అలా ఒకవేళ వెజిటబుల్స్ మనం డెఫినెట్లీ తక్కువ తీసుకుంటున్నట్టే ఆ ఎగ్ లోపల స్టఫ్ చేసినప్పుడు, అందుకనే కొంచెం మనం ఇలా సాలెడ్ లా పెట్టుకుంటే పర్ఫెక్ట్. ఓకే, వావ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి బేక్డ్ స్టఫ్డ్ ఎగ్స్. సో చూసారు కదా, మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. బేక్డ్ స్టఫ్డ్ ఎగ్స్ కావాల్సిన పదార్థాలు: గుడ్లు 3, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పన్నీర్ ముక్కలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, బటర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిక్స్డ్ హర్బ్స్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, చీజ్ కొద్దిగా. బేక్డ్ స్టఫ్ ఎగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో బటర్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమోటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, పన్నీర్ వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, మిక్స్డ్ హర్బ్స్, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత గుడ్లను కట్ చేసి ఎల్లో సోనాని పాన్ లో వేసి చీజ్ గ్రేట్ చేసి కొద్దిగా వేపుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న గుడ్లలో ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసి ఓవెన్ లో పెట్టి 2 నిమిషాల పాటు బేక్ చేశాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ బేక్డ్ స్టఫ్ ఎగ్స్ రెడీ.